ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువారు చాలా వరకు అర్థం కావడానికి ఉపమానాల రూపంలో చెప్పేవారు. సంగతి డైరెక్ట్గా కొందరికి అర్థం కాదు కదా. ఉపమానం అంటే భూ సంబంధమైనటువంటి కథలకు పరలోక భావాలు చొప్పించి చెప్పబడేటువంటి ఒక ప్రబోధ. ఆయన చెప్తున్నటువంటి మాట ఆవగింజ ఉపమానం గురించి చెప్తున్నాడు. ఆరంభంలో స్వల్పం ఉంటుంది, కానీ అభివృద్ధి మాత్రం అధికంగా ఉంటుందని చెప్తున్నాడు. ఇక్కడ రాయబడిన విషయం అదే. ఇది క్రైస్తవ సంఘానికి, పరలోక రాజ్యానికి పోల్చబడిన ఉపమానం. సెయింట్ అగస్టిన్ గారు కూడా పరలోక రాజ్యాన్ని క్రైస్తవ సంఘానికి ఆపాదించారు. ఆయన కేవలము 120 మందితో మేడగదిలో కూడుకున్న ఆ విశ్వాసులతో ప్రారంభమైన సంఘము ఈనాడు ప్రపంచవ్యాప్తంగా నలుదిశలు కూడా విస్తరించింది. కొద్ది మందితో ఏర్పడిన సంఘం. ఈ రోజున ప్రపంచ జనాభాలో అధిక శాతం క్రైస్తవులే ఉన్నారు. ఆలోచించండి. ఆవగింజ చూడటానికి చిన్నదే, గింజలన్నింటిలో చిన్నగా ఉండొచ్చు, కానీ అది చెట్టు అయిన తర్వాత, మొక్కలైన తర్వాత చాలా పెద్దగా ఉంటుంది. అది ఆయన చెప్పిన ఉపమానం అద్దెప్పారు. ఆవగింజ చిన్నదే, మొలకెత్తి పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో కూడా పెద్దదైపోయి ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించేటంతగా పెరుగుతుంది. గ్రహిస్తున్నారా? అర్థం చేస్తున్నారా? ఈరోజు భారతదేశంలో అనేక మంది క్రైస్తవేతరులు, క్రైస్తవులు కానివారు మన క్రైస్తవ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యాభ్యాసం చేసి ఉత్తమ స్థానాల్లో ఉన్నారు. మన దేశాల్లో కాదు, విదేశాల్లో, ప్రపంచాల్లో అనేక రంగాల్లో కొనసాగుతూ ఉన్నారు. అంటే పైన చెప్పబడినటువంటి ఉపమానంలో ఏమిటది? ఆకాశ పక్షులు వచ్చి ఆ కొమ్మల యందు నివసించెను అనేటువంటి భావం ఇక్కడ చక్కగా సరిపోవట్లేదు. గ్రహించండి పిల్లరా. ఒకనాడు ఎవరైతే క్రైస్తవ సంఘాన్ని ఎదుగుదలకు ఆటంకాలుగా మారారో, ఇబ్బందులకు గురి చేశారో, అంటే ఆ విత్తబడిన విత్తనములను ఎత్తుకుని పోయేటువంటి, రోడ్డు పక్కన పడిన విత్తనములు ఎత్తుకుని పోయే పక్షుల్లాగా ఎవరైతే ఉన్నారో వారే ఈ రోజున విస్తరించిన క్రైస్తవ సంఘ అనుబంధ సంస్థల చెట్ల కొమ్మన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆలోచించండి పిల్లరా. ఈ వర్ధిల్లుచున్నటువంటి క్రైస్తవ సంఘములో మన జీవితం కూడా వర్ధిల్లాలి. ఆవగింజే చిన్నదే, కానీ అది పెరిగితే కూర మొక్కలన్నింటిలో కూడా పెద్దదవుతుంది. ఆ ఎదిగిన ఆ ఆవగింజ కూర మొక్క చెట్ల కొమ్మన ఆకాశ పక్షులు వచ్చి విశ్రాంతి పొందటం. నేనేమంటానంటే విత్తనం అల్పం, అభివృద్ధి అధికం. కొద్దిమందితో ఉన్నది విస్తరించాలి. కొంచెం విశ్వాసం అభివృద్ధి చెందాలి. ప్రభు కోరుకున్న కోరికదే. నేనే పాటి దాన్నో అంటున్నావు, నేనే పాటి వాడిని అంటాం కాదు. ఆధ్యాత్మికతలో చిగురించటం మాత్రమే కాదు, శాఖోపశాఖలుగా విస్తరించాలి, ఫలించాలి, బహుగా ఫలించాలి. అనేకులు వచ్చి నీ దగ్గర విశ్రాంతి పొందుతారు. అట్టి అభివృద్ధిని ఆది సంభూతుడు మన జీవితాల్లో చూచునుగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు. ఆరంభం చాలా అల్పంగా ఉండొచ్చు నాయన, కానీ అభివృద్ధి మాత్రం అధికమని చెప్తున్నావు. నిజమే తండ్రి. విశ్రాంతి లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ప్రశాంతత చేకూర్చండి. రక్షణ భాగ్యం దయచేయండి ప్రభువా. మీరే ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్పువారు. కృంగిపోయిన వాడిని లేవనెత్తు దేవుడు నాయన. మీరు మహిమ పొందమని ప్రభువైన యేసు దివ్య నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.